చిన్నపిల్లడు చూడండి కెమెరాను చూసి పుష్పరాజు లాగా ఫీల్ అయ్యాడు అనమాట మనోడు. అస్సలు తగ్గేదేలే. గుడి విషయానికి వస్తే గుడి అయితే ఇలా ఉంది, ఫ్రీ దర్శనం అంట, ద్వారపాలకులు అంట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే ఫ్యామిలీతో కలిసి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, టెంపుల్స్ చూద్దామని. ప్రజెంట్ నేను నంద్యాలలో ఉన్నా, చూద్దాం మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను నంద్యాల ఎలా ఉందో. ఇదే అనమాట మనం ఫస్ట్ టైం నంద్యాలలో టెంపుల్స్కి వెళ్దాం, చూద్దాం చూసేద్దాం పదండి. అదే ఇంకా స్టార్ట్ అయిపోదాం. మనం అయితే ఓంకారం వెళ్తున్నాం ప్రజెంట్. అక్కడ కనబొచ్చే సినిమా హాల్స్ అనమాట. ఇది వచ్చి మా మామయ్య షాప్, టీ షాప్. బాగా చెప్తున్నాడు. కనపడుతుంది కదా, మనం బైక్ అక్కడే తీసుకుంటాం. పరమేశ్వర మనం వెళ్ళి బండి వచ్చి ఇదే అనమాట. ఈ బండ్లో వెళ్తుంటే నాకు చిన్నప్పుడు వనభోజనాలకు వెళ్ళేటట్టు ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కూడా అంతే, సేమ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి. ఇటు వెళ్తే మెయిన్ రోడ్డు, మెయిన్ ఇదే. ఇంకా మనకి ఇటు వెళ్ళిపోవాలన్నమాట అన్నిటికీ.
ఫైనల్గా టెంపుల్గా అయితే వచ్చేసాం. మన బండి అక్కడ పార్క్ అయితే చేసాం. చూపిస్తాం మీకు టెంపుల్ ఎలా ఉందో. ఫస్ట్ నేను రావడం ఇటు ఓంకారం అనడానికి. ఇక్కడ శివుడు టెంపుల్ అనమాట ఇది. ఈడ నా బుడ్డాళ్ళుడు దర్శిత్ బాబు. లోపల అయితే ఇలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఏదో మర్రి చెట్టు అనుకుంటా, చాలా పెద్దది ఉంది. ఇలా ఉంది లోపల అయితే, పెద్దగా ఉంది చెట్టు అయితే. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఇటు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇదంతా క్యూ అనుకుంటా. ఉమామహేశ్వరి అమ్మవారు తీసుకోకూడదా? ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకోకూడదంట. లోపలైతే ఇలా ఉంది, నంది అయితే ఉంది పెద్దది. నేను ఎదురుగా స్వామి ఉంటాను లోపల, కాకపోతే తీయకూడదు. ఈ టెంపుల్ ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు స్పెషల్ దర్శనం అయితే చేసుకుంటున్నారు. వన్స్ వాళ్ళది అయిపోతే ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ పేరు ఏంటో తెలియదు, మీకు వెళ్ళేటప్పుడు అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సరే, నెక్స్ట్ టెంపుల్ కోసం అయితే వెయిట్ చేయండి. దర్శనం కూడా అయిపోయింది, మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలో తెలియదు నాకైతే, వీళ్ళు ఏం ప్లాన్ చేశారు. వెళ్ళిపోదాం డైరెక్ట్గా.